ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం జనవరి 16, 17, 18 తేదీల్లో ప్రాణం పోయినా సరే మిథున రాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి, ఇస్తే చాలా నష్టపోతారు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మిథున రాశి వారు జనవరి 16, 17, 18 తేదీల్లో ఏ ఒక్క వస్తువును ఎవరికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ వస్తువు ఇవ్వటం వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు వీరు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మిథున రాశివారు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ కూడా తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశివారు అందరినీ ఆకర్షించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశివారు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో కష్టాలు, బాధలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. వీటి కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా జనవరి 16, 17, 18 తేదీల్లో మీ యొక్క జాతకం ప్రకారం, అంటే మీ యొక్క రాశిని బట్టి ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. అంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని వస్తువులను ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వటం మూలంగా కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం మీ రాశిని బట్టి ఈ 3 తేదీలు చాలా కీలకం. ఈ 3 తేదీల్లో ఎవరికైనా ఈ యొక్క వస్తువును ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ముఖ్యంగా ఆ వస్తువు ఏంటి అంటే కనుక మీ బంగారపు నగలు. అంటే మీరు ధరించేటటువంటి బంగారు నగలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఇది చూస్తూ ఉంటాం. అంటే ఎవరైనా ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే తోబుట్టువులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి నగలని తీసుకుని వెళ్తూ ఉంటారు. మీరు కూడా ఈ విధంగా చేయవచ్చు. అలాగే పురుషులు కూడా కొన్ని సందర్భాల్లో గోల్డ్ రింగ్స్ కావచ్చు, లేకపోతే బ్రాస్లెట్ కావచ్చు, లేకపోతే చైన్స్ కావచ్చు, అంటే మెడలో ధరించేటటువంటి బంగారపు గొలుసులు కావచ్చు, ఎవరికైనా సరే ఒక్కోసారి అంటే మీ యొక్క బ్రదర్స్ కావచ్చు, ఇలా ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకించబడినటువంటి ఈ 3 రోజుల్లో మాత్రం మీరు ధరించే బంగారు నగలు ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ 3 తేదీల్లో ఈ బంగారు నగలు ఎవరికైనా అప్పుగా కావచ్చు, బదులుగా కావచ్చు, ఎలాగైనా సరే అంటే ఒకసారి వేసుకొని ఇస్తాము అని చెప్తే ఇలా అంటే బంగారం ఎవరు దానం చేయరండి. ఒకవేళ దానం చేసే స్థితిలో ఉన్నవారు కూడా అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు బంగారాన్ని కూడా దానం చేస్తూ ఉంటారు. అంటే కొన్ని పరిహారాల కోసం ఈ విధంగా చేయవచ్చు. కానీ ఈ 3 తేదీల్లో చేయకండి. చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశివారు ఈ 3 తేదీల్లో ప్రత్యేకించబడినటువంటి ఈ కీలకమైన రోజుల్లో బంగారపు నగలను ఎవరికి మీరు బదులుగా కానీ లేకపోతే వారు వేసుకొని ఇస్తామని చెప్తే ఇవ్వకండి. ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. అలాగే మిథున రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. గోమాతను ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం